नमः श्री चंडी परदेवताय नमः भक्ताग्रेश्वरुలకు ఈ రోజు చండీ యాగం నిర్వహించే దంపతులు దాతలు అలాగే లక్ష్మీ కన్వెన్షన్ హాల్ యాజమాన్యం వారికి మా యొక్క బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ తరపున ఆశీర్వాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక 2 నిమిషాల లోపల ప్రారంభం చేయబోతున్నాము। మరి చండీ యాగం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే। మరి 108 మంది దంపతులతోటి ఈ రోజు యజ్ఞ కార్యక్రమం నిర్వహింపబడుతుంది। 27 గుండాలతోటి చక్కటి అవకాశము। ఈ అవకాశము గత సంవత్సరము ఆషాఢ మాసంలో చేశాము। మరి ఈ సంవత్సరము ముందుగానే ఎందుకంటే వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి భావనతోటే మేము ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలోనే యజ్ఞం చేయడం జరిగింది। కాబట్టి ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఆ యొక్క దేవి కరుణా కటాక్షాలు అందరూ కూడా లభిస్తాయి, దేవి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి। కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకు ధన ధాన్య పుత్ర ప్రాప్తి కూడా లభిస్తుంది। విదేశీయానం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇక వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఏవి కావాలనుకున్న వాళ్ళకి అవుతాయి। ఎందుకంటే కలవు చండి వినాయకవు, కలియుగంలో వినాయకుడు చండి అంటే పరదేవత అనేటువంటి చండీ హోమం చాలా ముఖ్యమైనటువంటిది। ఆ హోమంలో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే చూస్తారో, ఎవరైతే సేవ చేస్తారో వారికి కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది। కాబట్టి అలాంటి యజ్ఞ కార్యక్రమాన్ని ఇక 2 నిమిషాల లోపలనే మీ దగ్గర ప్రారంభం చేయడం జరుగుతుంది। కాబట్టి అందరు కూడా కూర్చొని ఆ యొక్క హవిస్సులు స్వామివారికి సమర్పించేటువంటి ఆహుతులు అందరూ కూడా సమర్పించుకోండి। ప్రతి హోమగుండాన్ని దగ్గరగా ప్రతి అధ్యాయం అయిపోగానే మీకు ఒక వస్తుంది, అప్పుడు మాత్రం మొంటి అందులో వేయకుండా అందులో పెట్టేటువంటి మరి జాకెట్ ముక్కలు కట్టేటువంటి ఫలం ఉంటుంది। ఆ ఫలాన్ని మరి అందరు కూడా దాంట్లో వేయాలి। మొంటె మాత్రం చివరికి వేయాలండి। మొంటె అంటే చాట, చిన్న చాట గుర్తు పెట్టుకోండి, అది చివరికి వేయాలి। ఇక కార్యక్రమం మొదలవుతుంది, అందరు కూడా కూర్చోవలసిందిగా మరీ మరీ తెలియజేస్తా ఉన్నాం। జై బలో జగదంబ మాతాకి। ఏం లాభం లేదు, మీరు గట్టిగా చెప్పకుంటే 3 మంటలు ఉంటాయి। పైన సూర్య భగవానుడు, ముందర అగ్నిహోత్రుడు, కడుపులో అగ్ని జఠరాగ్ని, 3 మంటలు ఉంటాయి। గట్టిగా చెప్తే ఈ మంట పైకి వెళ్ళిపోతుంది। కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పాలి, జై బలో జగదంబ మాతాకి, లోకపాలిని చండీ మాతాకి, విఘ్నేశ్వర భగవానకి నమస్కరోమి। అయ్యా బ్రహ్మగారు ప్రతి హోమం దగ్గర కూర్చున్నారా? నువ్వు దగ్గర కూర్చున్నా వెళ్ళేసి శ్రీనివాసం ఎక్కడ తక్కువ నాన్న బ్రాహ్మణులు ఎక్కడ ఉండా లేరా? అగో అక్కడ శ్రీను ఉన్నారు। श्रीमान श्रीवताय नमस्याय नमः। जैन गोत्रोद्भवस्य मल्लेश नामदेस्य वेंकटम्मा नाम्नः भावना नाम्नः అభిరామ్ నామదేశ ఈయన గోవింద ఛానల్ అందరు కూడా చేయిస్తుంటారు। మరి రాత్రి కూడా చూపించాడు, ఇప్పుడు కూడా వస్తున్నారు, మధ్య మధ్యలో చూపిస్తారు। ఎప్పుడైనా కావాలంటే సంప్రదించేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేసుకోవచ్చు। యూట్యూబ్ లో కూడా లైవ్ వస్తుంది, చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు అండి, ఇంట్లో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు। లైవ్ పెట్టినట ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చూసుకోండి। ఆయన ఇంతసేపు మేము మిస్ అయినా చెప్పలేకపోయినామో, ఇప్పటికైనా లైవ్ వస్తుంది, ఇంట్లో చూపించుకోండి। ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, నాంపల్లి వాస్తవులే మీ దగ్గర వాళ్ళే। పావన ఇవి అందులోకి వేయాలి। భక్తార్థకు విజ్ఞప్తి, చండీ హవన ఈ రోజు 2వ రోజు పూజా కార్యక్రమం। నిన్నటి రోజున శుక్రవారము అమ్మవారి పూజలు దివ్యంగా ఉదయం సాయంకాలం కూడా బ్రహ్మాండంగా నిర్వహించాము। ఈ రోజు చండీ హవనము, అమ్మవారి యొక్క చండీ మాత యొక్క హవనము 13 అధ్యాయాలు। ఒక్కొక్క అధ్యాయానికి ఇక్కడ వేద పండితులు, ఘనాపాఠులు,
ఋగ్వేద యజుర్వేద పండితులు వారితోటి నిర్వహించడం జరుగుతుంది. వారు దొరకడం మాకు అదృష్టం. ఖాళీ ఉండరు సామాన్యంగా వాళ్ళు. ఏదో కార్యక్రమం ప్రతిష్ట కాబట్టి 3-6 నెలలకు ప్రతిష్ట లేకపోవచ్చు, కానీ గత 30 రోజులు నెలలో 30 రోజులు కూడా వాళ్ళు 25 రోజులు హోమాలు చేస్తారు. ముఖ్యంగా దాంట్లో ఈ చండీ హవనాలు మా బావగారు ఎట్టయితే ప్రతిష్ట చేస్తారు, వీళ్ళేమో చండీ హవనాలు ఎక్కువ చేస్తారు. ఇక్కడ ఉంటుంటే ఋగ్వేద యజుర్వేద పండితులు హరి సందేశులు గాని, మన ప్రసాద్ శర్మ గాని, అప్పన్న శర్మ గాని, రఘు శర్మ గాని చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా మహాపండితులు, వేద పండితులు. వారి చేత నిర్వహించడం యొక్క ఈ యజ్ఞ కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్గొనటము చాలా విశేషము. మనందరి యొక్క అదృష్టము. అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలి. మీ కార్యక్రమం కూడా అన్ని కూడా ఏవైతే ఉన్నావో, ఏవైతే కోరికలు ఉన్నావో ఆ కోరికలన్నీ కూడా మీకు సఫలం కావాలి. సఫలం అయితేనే, ఎందుకంటే మనం పోయిన సంవత్సరం చేశాము. మన శ్రీనివాస్ గుప్తా, సురేష్ గుప్తా వారి యొక్క కుటుంబ సహాయ సహకారాలతో నిర్వహించాము. గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. పోయిన సంవత్సరం నిర్వహించినప్పుడు మనకు కొంతమంది ఫోన్ చేశారు బావగారికి, మన డేరం బాలకృష్ణ శర్మ గారికి, అయ్యా మీరు చేసిన యజ్ఞ ఫలితంగా మాకు సంతాన ప్రాప్తి అయింది, వివాహం అయింది, తర్వాత విదేశాంగలకు పోయినాము. విదేశాంగల పోయేవాళ్ళు తరుపతి వ్యాపారం కూడా నూతనంగా ప్రారంభించిన వారు కూడా అభివృద్ధిలోకి అయినారు. బహుశా చాలా మంది రావచ్చు వాళ్ళు ఈ సంవత్సరం కూడా. అంటే ఈ యజ్ఞ ఫలితము ఆ విధంగా ఉంటుందన్నమాట. దాని మీద శ్రద్ధాభక్తితోటి ఆచరించిన వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆశీర్వాదం ఉంటుంది. భక్తి శ్రద్ధతోటి నిర్వహించండి. అందరూ కూడా నిశ్శబ్దంగా నీళ్లు తాగిన వాటర్ బాటిల్ మాత్రం ఒక పెట్టుకోకండి. మీ పని వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వండి. యజ్ఞగుండాన్ని అపవిత్రం చేయకండి. కనుక వాటర్ తాగిన వాళ్ళు ఎంబడి పని వాళ్ళు వస్తే వాళ్ళకి ఉపయోగపడండి. ఏ ఉన్నా కూడా అయ్యా, మీ హోమగుండాల దగ్గర కార్యకర్తలకు మీకు కావాల్సినవి ఏవైనా చెప్పండి, వాళ్ళు అందిస్తారు. మీరు దయచేసి హోమగుండం దగ్గర కూర్చున్న వారు ఎవరు లేవకూడదు. మీకు ఏది కావాలన్నా పక్కన కార్యకర్తలు ఉంటారు, వారికి చెప్పండి, వారు తీసుకొని ఇస్తారు. కాబట్టి చేసే పనిని శ్రద్ధగా ఆ చండీమాత అనుగ్రహంతో, మన ఆ చండీమాత అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసి నిష్ఠతోటి, చాలా శ్రద్ధతోటి చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. దగ్గరికి పోకండి, ఆవు దగ్గర కట్టాలి. అయిపోయినాయి దగ్గర పడ్డాయి. ఇవి ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కొన్ని. కానీ మళ్ళీ వచ్చి అందరు అడుగుతారు ఇక్కడ మీద కూర్చునే వాళ్ళు పెట్టుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ ఎవరు తిరిగి వాళ్ళకు ఉంటాం. प्रतिष्ठाप्य
विघ्नेश्वर भगवान की जय। नमः पार्वती हर हर महादेव। భక్తులందరూ కూడా అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. అందరూ మీ దగ్గర అక్షతలు ఉంటాయి, అక్షతలు తీసుకొని అగ్నిదేవుడిని ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఓం సప్తహస్తష్ట శృంగ సప్తదిక్వో విశేషకః దక్షిణే పార్శ్వే దేవీం వామే సదాన్ తథా దక్షిణ హస్తైస్తు శక్తిమందం సుతం శ్రవం ఓమరంగదనం వామే ఘృతవాత్రం ధారయన్ దేశారూఢం జటాబద్ధం గౌరవన్నం మహోజసం ఓమ్రధ్వజం లోహితాక్షం సప్తార్చి సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేత్పుతాశనం నమః. హోమగుండం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. నమస్కరోమి. బాబు ఓ మైక్ సిద్ధు ఇంకో 2 మైకులు పెట్టు. రిమోట్ చూడు ఒకటి రండి బదులు తీసుకురా రాధాకృష్ణ శర్మ గారు రాధా కర్ర సభా నమస్కారం సమర్పయామి. విజ్ఞప్తి భక్తులకి కొద్ది క్షణాల్లో చండీ హవన కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. దానికంటే ముందుగా అగ్ని ప్రతిష్టాపన సంస్కారం జరిగింది. తర్వాత గణపతితో కొద్దిగా మొదలయ్యి చండీ హోమం ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత రుద్రుడు కూడా కొద్దిగా తలుచుకోవడం జరుగుతుంది. అయితే ఏదైనా సరే భక్తి
శ్రద్ధ అనేది చాలా అవసరం అండి. ఏ హోమం చేసేటప్పుడైనా మీరు మాట్లాడతారేమో కానీ చండీ హోమం చేసేటప్పుడు మధ్యలో మాట్లాడటం జరగకూడదండి. ఆమెకు కోపం వస్తుంది. దయచేసి మనం మాట్లాడుకోవచ్చు, ఇప్పుడే మాట్లాడుకోండి. ఏమన్నా ఉంటే పాఠం ప్రారంభమై హవన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ముచ్చట్లు మాత్రం దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. కావాలంటే ఇప్పుడే చీరలు కానివ్వండి, నగలు కానివ్వండి ఇప్పుడే చూసుకోండి, వాళ్ళు కొత్త రకాలు ఏమైనా ఉంటే. అంతేగాని పాఠం మధ్యలో ఈ చీర ఎక్కడో చూసినట్టుంది, ఈ నగలు ఏదో కొత్తగా వచ్చినాయి ఇప్పుడు అది చూసావా అని పక్కన వాళ్ళతో చెప్పటం, ఇట్లాంటివి మాత్రం సందర్భం పాఠం మధ్యలో రానివ్వకండి దయచేసి. చండీ హోమం ఒక్కసారి మొదలైన తర్వాత ఒక చరిత్ర వరకు కూడా మనం లేవటానికి అవకాశం ఉండదు. చండీ హవనం అంటే మొత్తం కూడా 3 చరిత్రలండి. 3 చరిత్రలంటే మహాకాళి చరిత్ర, మహాలక్ష్మి చరిత్ర, మహా సరస్వతి చరిత్ర. ఈ 3 కూడా 3 చరిత్రలుగా విభజించబడింది. ఈ చరిత్రలే కాకుండా మళ్ళీ 13 అధ్యాయాలుగా విభజించారు ఈ 3 చరిత్రల్ని. మొట్టమొదటి అధ్యాయం మహాకాళి చరిత్ర, 1 అధ్యాయమే. మహాలక్ష్మి అధ్యాయాలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. ఇవన్నీ కూడా మహాలక్ష్మి చరిత్ర అండి. ఆ తర్వాత 5 దగ్గర నుంచి 13 వరకు కూడా మహా సరస్వతి చరిత్ర అండి. కలియుగంలో మనకేమైనా కామ్యం సిద్ధించాలి, లోక కళ్యాణార్థమై మేము చల్లగా ఉండాలి, మా కుటుంబం చల్లగా ఉండాలి, మా ఊరు చల్లగా ఉండాలి, మా స్టేట్ చల్లగా ఉండాలి, అసలు భారతదేశం మొత్తం కూడా చల్లగా ఉండాలని కోరుకోవాలంటే ఏమైనా సరే కలియుగంలో పనిచేస్తుందంటే గణపతి, చండీ, రుద్రం. ఈ 3టికి మించినటువంటిది కలియుగంలో మరొకటి లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి. ఉన్నాయి, మిగతావి కూడా ఉన్నాయి, కానీ కామ్యం కోసం అవి ఒంటరిగా మనం చేసుకునేటువంటివి చాలా ఉన్నాయి. కనుక సామూహికంగా చేసుకునేటువంటి కార్యక్రమాల్లో చాలా విశేషమైనటువంటిది. మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రూపంలో గణపతిని కానివ్వండి, చండీని కానివ్వండి, రుద్రం కానివ్వండి మనవకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క ముగ్గురు కూడా మన యొక్క కోరికలను తీరుస్తూ మరలా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి చేయాలని ఆ అనుగ్రహం ఉండబట్టే మనం ఇట్లాంటివి చేయగలుగుతూ ఉన్నాం. ఇంకా ఎంతో మందితో ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం చేద్దామండి. దయచేసి ఎవరు కూడా మధ్యలో మాట్లాడవద్దండి. ప్రారంభం అయింది అంటే మాత్రం ఏకాగ్రతతో ఆ యొక్క అమ్మవారి పైన, గణపతి పైన, ఆ ఈశ్వరుడి పైన దృష్టి ఉంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. అట్లానే మొట్టమొదటి అధ్యాయం మహాకాళి అధ్యాయం అండి. ఆ మహాకాళి అధ్యాయంలో మధుకైటభులు అనే రాక్షస సంహారం జరుగుతుందండి. మధుకైటభులు అంటే ఎవరండి? విష్ణుమూర్తి యొక్క చెవు గుబిలి అంటే మలినంతో వచ్చినటువంటి, మలినంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళండి ఈ యొక్క మధుకైటభులు. ఆ మధుకైటభులు అందులోంచి ఉద్భవించి ఎంతో తపస్సు చేసి కొన్ని శక్తులు పొందిన వారై దేవతలందరినీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు, మేము చేసిందే కరెక్ట్, మీరు చేసేది తప్పు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళండి మధుకైటభులనే రాక్షసులు. వాళ్ళ భార్య నుండి దేవతలు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ఆ రాజ్య ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో దేవతలందరూ కూడా చివరికి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా కలిసి ఆ యొక్క అమ్మవారిని ప్రాధేయపడగా ఒక మహాకాళి రూపంలో వచ్చేసి ఆ మధుకైటభ సంహారం చేయటమే ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయం అండి. ఒక మొట్టమొదటి చరిత్రలో కూడా ఒక అధ్యాయమే ఉంటుంది. ఈ మధుకైటభ సంహారమే మొట్టమొదటి అధ్యాయము, మొట్టమొదటి చరిత్ర. అట్లానే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం కూడా ఏం జరుగుతుందనేది కూడా మనం చెప్పుకున్నాం. ఒకేసారి చెప్పుకుంటే కాలాతీతం అయిపోతుంది. కార్యక్రమం కూడా ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి ఏదైనా మనం విషయం తెలుసుకొని చేస్తే మనకు భక్తి, శ్రద్ధ పెరుగుతుందనేటువంటి విషయం తప్ప ఏదో చెప్పిందే చెప్పి మళ్ళీ పోయిసారి మనం చెప్పుకున్నాం కదా మళ్ళీ అదే కదా వింటున్నాం రొటీన్ గా అనేది కాకుండా కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, కొంచెం భక్తితో శ్రద్ధతో చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాం తప్ప అన్యదా భావించకండి. దయచేసి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక ముచ్చట్లు బంద్ చేయవలసిందిగా మనవి.
हर नमः पार्वतीपतये हर हर महादेव हर ओं चत्वारि शृङ्गात्रयोस्य पादात्म्ये शीर्षे सप्तहस्तासो अस्याद्भवृषभो रवीति महोदेवो मर्त्यासुम् आविवेश सप्तहस्तचतुशृङ्गा सप्तदिक्वाद्विशीर्षकः सुखासीनः शुचिस्मितः स्वाहा दक्षिणे पार्श्वे देवीं वामे सुधां तथा दक्षिणहस्तैस्तु शक्तिमन्नं शुचं श्रवम् त्वमरं विदिरं वामे घृतपात्रं तु धारयन् गौरवर्णं महोजसं गोमध्वजं लोहित सप्ताच सर्वकामदासेन मे ध्याजेद्धुदाशनम् एष हि देवः परिसो न सर्वाः पूर्वो हि जातः समगर्भे अन्तः समिदागमानस्य जनिष्यमानः प्रत्यन्मुखास्तिष्ठति विश्वतो मुखः हे अग्नये ममानुकोనందరూ కూడా అభిముఖో భవ సుముఖో భవ స్మరణో భవ హృదో భవ ఇతో దేవయాః విగ్రహానా సంద్రవే న్యభ్గో దేవస్య ధీమహి ఓం అదితేన మన్యస్వ అదితేన మన్యస్వ సర్వదేన మన్యస్వ సవితః ప్రసువా ఆ యొక్క చేతిలో నీళ్లు పోసుకొని ఆ హోమగుండానికి చుట్టూరు కూడా నీళ్లు పోయండి. నీళ్లు చేతిలో మాత్రమే గ్లాస్ తోటి కాదండి, కుడి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒకసారి అగ్నిహోత్రుడి యొక్క చుట్టూరు కూడా నీళ్లు తిప్పండి. అగ్నిం పరిహుంచతి అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సమిత ప్రసూమా. గణపతి అందరూ కూడా గణపతిని తలుచుకొని హోమం చేస్తూ ఉండండి. మొట్టమొదటిసారిగా మహాగణపతయ ఇదం నమమ, లేకపోతే గణపతయ ఇదం నమమ అనేది మాత్రమే చేస్తూ ఉండండి కొద్దిగా. ఓం ఓం శ్రీం హరీం క్లీం గ్లౌం గణపతయే వరవరదర్శనమేవ శమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ శమానయ స్వాహా స్వాహా. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందిః ప్రచోదయాత్ స్వాహా. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందిః ప్రచోదయాత్ స్వాహా. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందిః ప్రచోదయాత్ స్వాహా. ఓం ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా. ఓం రతం వచ్మి సత్యం వచ్మి స్వాహా. ఓం అవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అమానోదానపవశిష్యం పురస్తాద్ కరాత్తాద్ దక్షిణాత్తాద్ ఘరాత్తాద్ సర్వతో
पाहि पाहि समन्तात् स्वाहा त्वमानन्दभजस्त्वं ब्रह्मभजः सच्चिदानन्दाद्वितीयोऽसि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोऽसि स्वाहा सर्वं जगदिदं त्वत्त्वा जायते जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयिलयमेष्यति जगदिदं त्वयप्रत्येते भूमिरापो नलो निलो नभः चत्वारि वाक्प्रधाने गुणत्रयातीतः देहत्रयाधीतः कालत्रयातीतः मूलाधारे स्थितोऽसि नित्यम् शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यम् ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्न्यस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो स्वाहा पूर्वमुद्यार्यवर्णादीन् तदनन्तरं परतरः वनस्वरूपम् पूर्वरूपम् अकारो मध्यमरूपम् स्वारश्चान्त्यरूपम् लिङ्गरुत्तररूपम् सन्धानम् संहिता सन्धिः गणेशी विद्या गायत्री छन्दः श्रीमहागणपतिर्देवताम् गणपतये नमः स्वाहा दन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि दन्तः प्रचोदयात् स्वाहा पञ्चदलहस्तं पाशमङ्कुशधारिणम् शपदं हस्तैर्बिभ्राणं मूषकध्वजम् दन्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससमन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितम् भण्डानकं विनं देवं जगत्कारणमच्युतम् भूतं च सृष्ट्यादौ प्रकृतेत्पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः स्वाहा नमो पुराणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराजेकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा ददातु अनेन लक्ष्मी गणपति हवनेन भगवान् सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वरार्पणमस्तु यज्ञेश्वर सुप्रीणातु ఇప్పుడు చండీ హోమం ప్రారంభమవుతుంది. ముందుగా అమ్మవారి యొక్క మూల మంత్ర హోమం ఉంటుంది. కేవలం నెయ్యి మాత్రమే వేస్తారు. మిగతా వాళ్ళు ఏమి వేయకండి, నెయ్యి మాత్రమే వేస్తారు. అష్టోత్తర శతం అంటే 108 సార్లు అమ్మవారి యొక్క మూల మంత్ర హోమం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు ఏమి వేయకూడదు, నెయ్యి మాత్రమే వేస్తారు ఋత్వికులు. అందరూ కూడా మనసులో దుర్గాదీ నమః లేదా చండికాదీ నమః అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ కూర్చోవాలి. ఓం ఓం దుం దుర్గాదీ నమః స్వాహా. 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 ఓం దుం దుర్గాదీ నమః స్వాహా.
ఓం దుం దుర్గాజై నమః స్వాహా 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 దుర్గాదాయ నమః మాతా మహారాజ్ఞి కీ జయ జగదంబ విశ్వపాలిని మాతా కీ జయ. ఇప్పటి నుంచి చండీ హోమం ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయం అమ్మవారు మహాకాళి స్వరూపంగా ఉంటుంది. ఇందాక మన బ్రహ్మగారు ప్రసాద్ శర్మ గారు చెప్పినట్టుగా దేవీ భాగవతంలోని విశేషమైనటువంటి శ్లోకాలు అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం అనే పురాణం ఉంది. ఆ పురాణంలో ఉన్నటువంటి దేవీ భాగవతంలోని విశేషమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా మంత్రమయమైనటువంటి శ్లోకాలు, మంత్రమయమైనటువంటి శ్లోకాలు. వీటిని వినడం చేతనే శృతం హరతి పాపాన్ని, వింటే చాలు సకల పాపాలు కూడా తొలగిపోయి అమ్మవారు ఆరోగ్యం ప్రసాదిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. దదాతి విత్తం పుత్రాంశ అంటే అమ్మవారు చెప్తుంది. విత్తం అంటే ధనము, పుత్రాంశ అంటే సంతానము, అవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి మనకు ఫలశ్రుతిలో అమ్మవారు చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క చండీ హోమం చేసేప్పుడు మీరందరూ కూడా మనసులో నామస్మరణ చేస్తూ వేయాలి. అంటే ఏ మంత్రం చెప్పకుండా ఆహుతి వేయకూడదు, అమంత్రకంగా ఏది కూడా వేయకూడదు. కాబట్టి మనసులో నామస్మరణ చేస్తూ మీరు వేసే ఆహుతి సమర్పణ చేయాలి. దుర్గాయై నమః లేదా చండికాయై నమః లేదా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఏదైనా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూనే వేయాలి. నామస్మరణ చేయకుండా తర్వాత వేరే దృష్టితో అక్కడ హోమాన్ని చేయకూడదు. మీ దృష్టి అంతా కూడా హోమం పైనే ఉండాలి. ముందుగా అమ్మవారి యొక్క న్యాసం ఉంటుంది. ఋత్వికులందరూ కూడా న్యాసం చేసుకోండి. ప్రథమ మధ్యమోత్తర చరిత్రాణం బ్రహ్మ విష్ణు రుద్రార్షిదః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః గాయత్రీష్టిక ఋషభశ్చందాంసి నందాశాకంబరి భీమాశక్తిదః రక్తదంతికా దుర్గా భ్రామర్యో బీజాని అగ్నివాయు సూర్యాస్తత్వాని ఋగ్యజస్సామవేదాధ్యానాని యజమానస్య సకల కామనా సిద్ధయే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి ప్రీత్యర్థే హవనే వినియోగః. ఓం ఖడ్గిరీశూలిని ఘోరాగతిని చక్రిణీ తదా శంకరీతా భీమానాభుషణ్యే పరిగాయుధ అంగుష్టాభ్యాం నమః. శూలేన పాహి నోదే విపాహి ఖడ్గేన చాంబికే ఘంటాసురేణ పాహి చాపజ్యానస్వరేణ చ కర్షణీభ్యాం నమః. ప్రాచ్యాం రక్ష ప్రదీచ్యాం చాచండికే రక్షరక్షణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంతరేశ్వరి మధ్యమాభ్యాం నమః. సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతిరే యాని చాత్యర్థ ఘోరాణి తైరక్షాస్మాం సదాభవం అనామికాభ్యాం నమః. ఖడ్గశూలకదాతిని యాని శాస్త్రాణి జన్మికే కరవల్లభ సంగీతైరస్మాన్ రక్తసర్వతః కనిష్ఠిరాభ్యాం నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నోదే విదుర్గే దేవి నమోస్తుతే కరతలకరపృష్టాభ్యాం నమః. ఖడ్గిరీశూలిని ఘోరాగతిని చక్రిణీ తదా శంకరీతా భీమానాభుషణ్యే పరిగాయుధ హృదయాధ నమః. శూలేన పాహి నోదే విపాహి ఖడ్గేన చాంబికే ఘంటాసురేణ పాహి చాపజ్యానస్వరేణ చ శిరసే స్వాహా. ప్రాచ్యాం రక్ష ప్రదీచ్యాం చాచండికే రక్షరక్షణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంతరేశ్వరి శిఖాజై వసతౌ సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతిరే యాని చాత్యర్థ ఘోరాణి తైరక్షాస్మాం తథాభవం కవచాయుహం. ఖడ్గశూలకదాతిని యాని చాస్త్రాణి జన్మికే కరపల్లవ సంగీతైరస్మాన్ రక్షసర్వతః నేత్రత్రయాగభూషణ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నోదే విదుర్గే దేవి నమోస్తుతే అస్త్రాయ ఫట్ భూర్భువస్సువనోమితిరిగ్బంధః. విద్యుద్దావసమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలకే కపిలసత్రస్తాభిరాసేవితాం హస్తైః చక్రగదాసికేట విశిలాం శాపం గుణందర్జనీం బిభ్రాణామగళాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. 5 సార్లు అమ్మవారికి నెయ్యి వేయండి. पृथिव्यात्मने गंधं परिकल्पयामि नमः स्वाहा. आकाशात्मने पुष्पं परिकल्पयामि नमः स्वाहा. वायुवात्मने धूपं परिकल्पयामि नमः स्वाहा. तेजस्तत्वात्मने दीपं परिकल्पयामि नमः स्वाहा. अमृततत्वात्मने अमृतोपहार निवेदनं समर्पयामि नमः स्वाहा. संसर्वतत्वात्मिकायै ताम्बूलानि पञ्चोपचारान् समर्पयामि नमः स्वाहा. जगदम्बा सुप्रीणातु. प्रथमचरित्रस्य ब्रह्मा ऋषिः
महाकाली देवता गायत्री छन्दः नंदा शक्ति रक्तदंतिका बीजम अग्निस्तत्वं ऋग्वेद स्वरूपं श्री महाकाली प्रीत्यर्थे प्रथम चरित्र हवने विनियोगः మొదటి చరిత్రలో అమ్మవారు మహాకాళి స్వరూపంగా ఉంటుంది. అందరూ కూడా మహాకాళి అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. మొదటి చరిత్రలో మహాకాళి అమ్మవారి స్వరూపం కాబట్టి మహాకాళి అమ్మవారిని ఒకసారి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఓం ఖడ్గం చక్ర గదేషు చాప పరిహాం శూలం వృండీం శిరః శంఖం సంగగదీం హరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యావస్తోత్సవే హరౌ కమలదో హంతుం మధుం కైటభం. ఇప్పటి నుంచి స్వాహ అన్నప్పుడు వేస్తూనే ఉండాలి. మీకు ఇచ్చిన ఆహుతి వేస్తూ ఉండండి. చండికాళీ నమః లేదా మహాకాళీ నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఓం ఐం నమశ్చండికాయే ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహ సావర్ణసూర్యరజోజోమనకచ్యతేష్టమః మాయానుభావేన సామన్వంతరాధిపః సవభూమ మహాభాగः సావర్ణిస్త్రజోరవే స్వాహ పూర్వం చైత్రవం శతమద్భవః సురథో నామ రాజా భూత్ సమస్తే క్షజమండలే స్వాహ సమ్యక్ ప్రదాః పుత్రాని పౌరసాన్ బభూవ శత్రువో భూపాః కోలావిధ్వంసిరస్తదా స్వాహ వైరవద్యుద్ధమదక్రమలదండినః యోనేరపిషదయుద్ధే కోలావిధ్వంసిభిర్జిత స్వాహ మాయాతో నిజదేశాధిపో భవత్ ఆక్రాంతస్స మహాభాగస్తైస్తదా ప్రబలానిభిः స్వాహ జయపరహిర్దుష్టైర్దుర్బలస్య దరాత్మభిः కోశోబలం చాపహుర్గత్రాపి స్వప్రేతత స్వాహ తతో మృయావ్యాజేన హృతస్వామ్యः స భూపతిः ఏకాకే హయమానుచరగానహనం వనం స్వాహ తస్మిన్ మునివరాశ్రమే స్వాహ మత్పూర్వైష్పాదితం పూర్వం మయా హేనం బ్రహ్మిత స్వాహ न जाने सप्रधानो मे शूलहस्ते सदा मद स्वाहा संजातः तान् भोगानुपलप्स्यते एव मानकदादित्यं प्रसादधनभोजने स्वाहा कुर्वन्ते जकुर्वन्त्यन्यमहीभृताम् असम्यग्वयशीलैस्त्रैः कुर्वद्भिः सततं व्ययं स्वाहा दुःखेन क्षरिं दोषो गमिष्यति एतच्छान्त्यच्च सततं चिन्तयामास पार्थिव स्वाहा मित्राश्रमाभ्यासे वैश्यवे गन्धदर्शसः समृष्टस्तेन कस्त्वं भो हेतुश्चागमनेत्र स्वाहा कस्मात्मं दुर्मना इव लक्ष्यसे इत्यागन्धवदस्तस्य भूपतेः प्रणयोजितं स्वाहा वैश्य प्रश्रयावरतो नृपं स्वाहा वैश्य उवाच स्वाहा वैश्योऽहमुत्पन्नो धरिणाङ्कुले स्वाहा घनलोभादसाधुभिः विहीनश्च शरीर्दारे पुत्रेदाराजमेधरं स्वाहा दुःखे निरस्तश्चाप्तबन्धुभिः सोऽहन्ननेऽपि पुत्राणां कुशलात्मिकां स्वाहा स्वदनानां च दाराणां चात्र संस्थितः किन्न तेषां गृहे क्षेममक्षेपं किन्न साम्प्रतं स्वाहा तद्वृत्ता दुर्वृत्ता हिरण्यमे सदा स्वाहा राजोवाच स्वाहा स्तो भवान् लब्धैः पुत्रधारादिभिर्धनैः स्वाहा भवत स्नेहमनुबध्नानमानसं स्वाहा स्वाहा प्राह भवानस्मद्गतं रजः स्वाहा किङ्करोमि न बध्नाति मम ईश्वरदां मनः यैः सञ्चरितमित्रस्ते हन्तर्लब्धैर्निरागत स्वाहा स्वजनहार्दं च हार्ददेष्वेव मे मनः किमेदन्नाभिजानामि जानन्नपि महामते स्वाहा प्रमणञ्चित्तं विगुणेष्वभिबन्धुषु तेषां गृणे मे निःश्वासो दौर्मनस्यं च जायते स्वाहा यन्नमनस्तेष्वप्रीतिशनिष्ठरं स्वाहा मार्कण्डेय उवाच स्वाहा सहितौ विप्रतं मुनिसमुपस्थितौ स्वाहा वैश्योऽसौ सदपार्थिवसत्तमः कृत्वा चरो यथा न्यायं यथार्हं तेन संविदं स्वाहा चक्रधर्मैश्वरार्थिवौ स्वाहा स्वाहा स्वामहं दृष्टुमिच्छामि एकं वनस्पत स्वाहा मे मनसस्वदित्ताय तदां विना मम त्वङ्गजराज्यस्य राज्याङ्गे शखिलेष्वपि स्वाहा अयं जनितपुत्रैर्नारे भृते तथोऽखिल स्वाहा
तस्येष हार्दी तथाप्यति एवमेष तथाहं च त्वामप्यत्यन्तदुःखितौ स्वाहा विषयेन्मत्वा कृष्णमानसौ तत्त्वमेतन्महाभागन्मोहो ज्ञानिनोरपि स्वाहा भवत्येषा विवेकान्धस्य मूढता स्वाहा ऋषिर्वाच स्वाहा ज्ञानमस्ति समस्तसुजगन्तो भेदगोचरे स्वाहा महाभागयाति देवं पृथक् पृथक् दिवान्धाः प्राणनक्ये चित्रात्रावन्धास्तथा परे स्वाहा रात्रौ प्राणिनस्तुल्यदृष्टयः ज्ञानिनोमृजा सत्यं किङ्कुतेन हि केवलं स्वाहा ज्ञानिनः सर्वे वशपक्षमृगादयः ज्ञानं जगन्मनुष्याणां मृगपक्षिणां स्वाहा यत्तेषां तुल्यमन्यत्तथोभयोः ज्ञाने विशति पश्येतान् तरङ्गान् छावदन्तु स्वाहा मोक्षाकृतान् मोहापीडमानान् भिक्षुधा मानसामनजव्याघ्रसाभिलाषा सुधा प्रति स्वाहा प्रत्युपकारायणं वेदान् किन्नपश्यसि तथा विममतावर्ते मोहगर्ते निपातिता स्वाहा प्रभावे संसारस्थितिकारिणा तन्नात्रयस्मयकार्यो योगनिद्रा जगत्पते स्वाहा सम्मोह्यते जगत् ज्ञानिनाम विजेतांसि देवी भगवती सा स्वाहा मोहायः माया प्रयुच्छते तया विसृज्यते विश्वं जगते दक्षराजनं स्वाहा प्रसन्नावरदारिणां भवति मुक्तये सा विद्या परमामुक्तेर्हेतुभूता सनातनी स्वाहा संसारबन्धहेतुश्च सैव सर्वेश्वरेश्वरी स्वाहा स्वाहा सा देवी महामायेति यां भवान् स्वाहा सा देवी यत्स्वरूपाय तद्भवा स्वाहा श्रोतमिच्छागत्वतो ब्रह्मविदानः स्वाहा सर्वमिदं ततं स्वाहा बहुधा श्रूयतां मम देवानां कार्यसिद्ध्यर्थमाविर्भवति सा यदा स्वाहा सागत्याप्यभिधीयते योगनिद्राङ्गिराविष्णुर्जगत्येकान्नवे कृते स्वाहा विशेषमभदत्कल्पान्ते भगवान् प्रभुः तदा द्वावसरो घोरो विख्यातो मधुकैटभौ स्वाहा हन्तम् ब्रह्माणमुद्यतौ सनाभिकमले विष्णो स्थितो ब्रह्मा प्रजापति स्वाहा दुष्टावयोगनिद्रान्तामेकाग्रहृदयस्थितः स्वाहा हरे हरणे प्रकृतालया विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं स्वाहा विष्णोरुतुलान्तेजसः प्रभुः स्वाहा ब्रह्मोवाच स्वाहा त्वं स्वधा त्वमेव षट्कारः स्वरात्मिका स्वाहा सुधात्मक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता अर्थमात्रा स्थिता नित्यायानुच्चार्या विशेषतः स्वाहा सावित्रे त्वं देवि जननी परा त्रये तद्धार्यते विश्वं त्रये तत्सृज्यते जगत् स्वाहा पायते देवी प्रमत्स्यन्ते च सर्वदा विसृष्टो सृष्टिरूपात्मं स्थितिरूपा च पालने स्वाहा रूपान्ते जगतोऽस्य जगन्मये महाविद्या महामाया महामेधा महाश्रुति स्वाहा महामोहा च भवते महादेवी महासुरी प्रकृतिस्फुरित सर्वस्य गुणत्र विभाविने स्वाहा महारात्रिर्मोहरात्रिस्तुदागुणा त्वं श्री त्वमीश्वरी त्वं ह्री त्वं बुद्धिर्बोधलक्षणा स्वाहा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तरेव च खड्गिने शूरिणे घोरागतिने चक्रणे तथा स्वाहा बाणभूषुण्ये कलिखाजुधा सौम्या सौम्यतराजेष सौम्येभ्यस्पति सुन्दरी स्वाहा परमात्मकेव परमेश्वरी यच्च किञ्चित्त्वगस्वसुखदुसद्भाखिलात्मके स्वाहा शक्तिस्सात्वं किं स्तूयसे तथा निजात्मया जगत्स्रष्टा जगत्पात्यत्ययो जगत् स्वाहा सोमनिद्रावसन्नेतकस्मां स्वामिभवेश्वरः विष्णुशरीरग्रहणमहादेशाय एव च स्वाहा तस्मान् शक्तिमान् भवेत् सात्वमित्थं प्रभावैः स्वैर्वारैः देवी संस्तुता स्वाहा मोहनैतोदराधरशावसरोमसगैरभौ प्रबोधन्ते जगत्स्वामी नीलरामच्युतालः स्वाहा रामस्य हन्तुमेकौ महासुरौ स्वाहा ऋषिरवाच स्वाहा देवी नामशीतप्रवेधसा स्वाहा प्रबोधनार्थाय हन्तुं रथैरभौ नेत्रस्य नासिकामाहोदयद्रस्तुतोरस स्वाहा नेतस्थौ ब्रह्मणो व्यक्तजन्मनः मृतस्थौ च जगन्नाथस्तया मुक्तो जनार्दन स्वाहा श्रीनाथतस्तदृशेतौ मधुकैटभौदरात्मानामनुवीर्यपराक्रमौ स्वाहा क्षणावत्त्वं ब्रह्माणं जनितोद्यमौ समुत्थायितरस्ताभ्यां वेदे भगवान् हरि स्वाहा प्रहरणो विभुः तावद्यतिपरोन्मत्तो महामानः
केशवं स्वाहा श्री भगवान स्वाहा मध्यमे दुष्टो ममोऽध्यागुहावपि स्वाहा श्रीवाच स्वाहा स्वाहाभ्याङ्गदितो भगवान् कमलेक्षणः आवाञ्जहि नेत्रोर्वीसलिलेन परिप्लुता स्वाहा स्वाहा भगवता शङ्खचक्रगदाभृता कृत्वा